దానియేలు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుదాం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజర్ యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయములోనికి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అశ్వెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్ష రసములో నుండి అను దినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టెను. సో పోయిన వారం మనము మన యొక్క బైబిల్ స్టడీ దానియేలు మీద మనము ప్రారంభించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ రోజున మనము బ్యాక్గ్రౌండ్ని చూడడానికి ఆయన కృపను పొందాం. ఈ రోజున మనము మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనకున్న సమయంలో మనం స్టడీ చేస్తాం. ఈ యొక్క ప్యాసేజ్కి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ద క్యాప్టివిటీ ఆఫ్ డానియల్, దానియేలు యొక్క చెర, లేకపోతే దానియేలు చెరపట్టబడుట. మొదటి 2 వచనాలు మనం గమనిస్తే అక్కడ 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, మానవ చరిత్రలో మానవుల పాత్ర. రెండవది, మానవ చరిత్రలో దేవుని యొక్క కార్యము. మానవ చరిత్రలో మానవుల పాత్ర అండ్ మానవ చరిత్రలో దేవుని యొక్క కార్యం. మానవుడు ఎలాంటి కార్యము చేయాలన్నా కూడా దానిని దేవుని యొద్ద నుండి అతడు పొందుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయము దేవుని యొక్క అధికారం కింద ఉన్నది అనేది దేవుడి వాక్యం మనకు మరలా నేర్పిస్తుంటుంది. అదే విషయాన్ని మనం ఈ మొదటి 2 వచనాల్లో చూడొచ్చు. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, అది మానవ కార్యం. ప్రభువు యూదా రాజుగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అది దేవుని యొక్క కార్యం అన్నమాట. నెబుకద్నెజర్ వచ్చినంత మాత్రాన నెబుకద్నెజర్ జయించడానికి, లేకపోతే నెబుకద్నెజర్ యొక్క విజయము నిజంగా జరగడానికి ఆస్కారం లేదు. దేవుడు ఆ ప్రకారము అనుమతించాడు కనుక, దేవుని యొక్క చిత్త ప్రకారము అది జరగడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక అది జరిగింది. అప్పుడే కాదు, మానవ చరిత్ర ప్రారంభము నుండి మానవ చరిత్ర ముగింపు వరకు దేవుని యొక్క అధికారం కిందే మానవ కార్యకలాపాలు జరుగుతాయి. ఆయన యొక్క అనుమతి లేకుండా ప్రపంచంలో ఏది జరగదు అనేది దేవుని వాక్యం నిర్ధారిస్తోంది. ఈ భాగంలో 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకు కనపడతాయి, ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడతాయి. వాటిని మనము చూద్దాం. మొట్టమొదటిది ద ఫారిన్ ల్యాండ్, పరదేశము. మొదటి 2 వచనాల్లో ఆ పరదేశాన్ని గురించి మనం కొంత తెలుసుకోవచ్చు. దేవుని శత్రువు అయినటువంటి అండ్ దేవుని యొక్క ప్రజల శత్రువు అయినటువంటి బబులోను రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజర్ ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ఒక ప్రణాళిక ప్రకారము యెరూషలేమును ముట్టడి చేసి ఆ దేశాన్ని అణచడానికి, వారిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారిని చెర పట్టుకొని తన దేశానికి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. సో నెబుకద్నెజర్ యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవ మందిరంలోని ఉపకరణములను, అంటే సేక్రెడ్ వెసల్స్ ని, పరిశుద్ధమైనటువంటి పాత్రలను తీసుకుపోయాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులను కూడా ఆయనతో పాటు చెరపట్టి తీసుకొని పోయాడు. ఈ 2 వచనాల్లో 2 రాజులు కనబడతారు. ఒక ఆయన యూదా రాజు, ఆయన పేరు యెహోయాకీము. ఇంకొక ఆయన బబులోను రాజు, ఆయన పేరు నెబుకద్నెజర్.
వీరిద్దరి వంక మనం చూసినప్పుడు రెండు విషయాలు మనకు కనపడతాయి. ఒక ఆయనేమో హీదన్ కింగ్, ఇంకొక ఆయనేమో హిపోక్రిటికల్ కింగ్. అంటే ఒక రాజుకి దైవ భక్తి లేదు, ఒక రాజు అన్యుడు, ఇశ్రాయేలు ప్రజలతో లెక్కింపబడినటువంటి వాడు. ఇంకొక రాజు ఇశ్రాయేలీయులలో లెక్కించబడ్డాడు, కానీ అతడికి దైవభక్తి లేకపోవడం చేత దేవుని మనిషిగా పేరు పొందుకున్నప్పటికీ అతడు ఒక వేషధారిగా మనకు కనపడతాడు. ఈ ఇద్దరు రాజుల గురించి కూడా చిన్న వివరాలు మనం తెలుసుకోవడం అవసరం. మొట్టమొదట నెబుకద్నెజర్ గురించి మనం చూస్తే, ఆ సమయంలో బబులోను అనేది ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తిగా నెబుకద్నెజర్ తనను తాను స్థాపించుకున్నాడు. నెబుకద్నెజర్లో ఉన్నటువంటి గొప్ప బలాలు ఏంటంటే, ఆయన ఒక మిలిటరీ స్ట్రాటజిస్ట్, అంటే బాగా యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. రెండవది మాస్టర్ బిల్డర్, చాలా గొప్ప గొప్ప కట్టడాలు ఆయన కట్టడం జరిగింది. దాంతోపాటు ఆయన యొక్క శత్రువులందరినీ అణచడంలో ఆయన గొప్ప విజయాలు సాధించాడు. అందుకని నెబుకద్నెజర్ 43 సంవత్సరాలు తిరుగులేనటువంటి చక్రవర్తిగా బబులోను సామ్రాజ్యాన్ని ఆయన పెంపొందించుకుంటూ వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నెబుకద్నెజర్కి అలాంటి ఆధిక్యతనిచ్చినటువంటి వ్యక్తి దేవుడు. నెబుకద్నెజర్ యొక్క అధికారము నలువైపులా ప్రాకడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి దేవుడు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని బట్టి యూదాను అణచాల్సినటువంటి వ్యక్తిగా నెబుకద్నెజర్ని దేవుడు సాధనంగా వాడుకోవాలనుకున్నాడు గనుక నెబుకద్నెజర్కి దేవుడు ఆ ఆధిక్యతను, అధికారాన్ని ఇచ్చాడు. అండ్ దేవుడికి ఇంకో విషయం కూడా తెలుసు, నెబుకద్నెజర్ దేవుడికి లోబడేటువంటి వాడు కాదు, తన మీద ఆధారపడేటువంటి వాడు. అతనిలో ఉన్నటువంటి అహంకారమే ఒక రోజున అతన్ని అధఃపాతాళానికి తొక్కేస్తుందని. 4వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి నెబుకద్నెజర్ యొక్క గతి ఏంటో కూడా బైబిల్ మనకు చెప్తోంది. అంత పెద్ద మహా సామ్రాట్టు ఒక పశువులాగా నేల మీద మొలిచినటువంటి గడ్డి తినాల్సి వచ్చింది. సో దేవుడు గద్దె మీద కూర్చోబెడతాడు, కావాలనుకుంటే గడ్డి కూడా తినిపిస్తాడు. సో మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడం మంచిది కాదు అనేది ఇలాంటి విషయాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన అనుకుంటే నిన్ను గద్దెనెక్కిస్తాడు, లేకపోతే నీ చేత గడ్డి కూడా తినిపిస్తాడు. అదొక ఇర్రివోకబుల్ ట్రూత్ అన్నమాట, అంటే తిరుగులేనటువంటి సత్యం. యెహోయాకీము గురించి కూడా మనం తెలుసుకోవాలి. యెహోయాకీము యూదా రాజు. యెహోయాకీము అసలు పేరు ఎల్యాకీము. మీరు కొన్ని వచనాలు రాసుకొని తర్వాత చదువుకోండి, వాటిని చదవడానికి ఇప్పుడు మనకు సమయం సరిపోదు. 2వ రాజులు 23వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అసలు పేరు ఎల్యాకీము. అయితే ఐగుప్తు రాజైనటువంటి ఫరో నెకో వచ్చి ఆయన యొక్క పేరును మార్చి యెహోయాకీముగా చేశాడు. ఎల్యాకీము దేవునికి వ్యతిరేకముగా బహుగా దుష్టత్వమును చేసినటువంటి ఒక చెడ్డ రాజుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. యెహోయాకీముకు దేవుడన్నా దేవుడి వాక్యమన్నా ఏ మాత్రము గౌరవము లేదు. ఇర్మియా 36వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా మీరు చదువుకుంటే, ఇర్మియా ద్వారా యూదా ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఆయనకు వారి మీద ఉన్నటువంటి కోపాన్ని గురించి చెప్పాడు, వారు చేసినటువంటి పాపాన్ని గురించి చెప్పాడు, అండ్ వారికి ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు చెప్పినటువంటి ఆ విషయాలను బట్టి వారు తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి తిరిగి మల్లుకుంటే ఆయన వారిని క్షమించడానికి అవకాశం ఇవ్వడానికి ఆ రకంగా మాట్లాడాడు. సో ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా తన యొక్క శాస్త్రి అయినటువంటి బారూకుకు ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలన్నింటినీ బారూకు ఒక పుస్తకపు చుట్టలో రాసి వాటిని మందిరంలో వచ్చినటువంటి ప్రజలకు వినిపించాడు. అక్కడికి వచ్చినటువంటి రాజా అధికారులకు వినిపించాడు. వారందరూ కలిసిపోయి రాజుగారికి చెప్పారు. చివరికి రాజుగారు తన యొక్క మందిరంలో ఆ యొక్క గ్రంథాన్ని తెప్పించుకొని మరలా విన్నప్పుడు యెహూది అనేటువంటి వ్యక్తి దాన్ని చదువుతున్నప్పుడు మరి కొన్ని పుటాలు చదవగానే రాజు తన చాకు తీసుకొని ఆ కాగితాలను కోసి తన ముందున్నటువంటి కుంపటిలో అగ్ని మండుతుంటే దాంట్లో వాటిని దహించేశాడు. సో దేవుడి వాక్యం అంతటిని కాల్చేశాడు. అందుకని దేవుడికి ఆయన మీద విపరీతమైన కోపము రావడానికి ఒక కారణం ఏర్పడింది. మనష్షే కాలంలో విగ్రహారాధన ఉండేది. మనష్షే కాలంలో దేశపు ప్రజలు బహుగా చెడిపోయారు. అలాంటి పరిపాలన తిరిగి యెహోయాకీము కాలంలో మనం చూస్తాం. సో యెహోయాకీమును దేవుడు ఈ యొక్క బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ చేతికి అప్పగించాడు. ఎలా అతన్ని ఆయన తీసుకుపోయాడో కూడా మనం ఒక్కసారి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం, 2 Chronicles 36 6-7 వచనాలు.
చరిత్ర చదివినప్పుడు, చరిత్రలో ఉన్నటువంటి చారిత్రాత్మక సత్యాలను మనం చదివినప్పుడు మన జీవితంలో మనము అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. సో 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 6-7 వచనాలు. అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజర్ యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచాను. సో అతన్ని గొలుసులతో బంధించాడు, అతన్ని తీసుకుపోయాడు. తర్వాత అతనికి మరలా కొంతకాలము విడుదలనిచ్చి తన యొక్క హయాములో అధికారము కింద అతన్ని ఒక పాలకుడిగా యూదా మీద పెట్టాడు. కానీ అతడు 3 సంవత్సరాల తర్వాత తిరగబడినప్పుడు అతడు చాలా దారుణమైనటువంటి మరణానికి అప్పగించబడ్డాడు. అతడు ఏ రకంగా చచ్చిపోయాడో, ఏ రకమైనటువంటి చావు అతనికి ఎదురైందో దాని గురించి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంటే అది కూడా మనము ఒక గుణపాఠముగా తీసుకోవడానికి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఇర్మియా 22:18-19 వచనాలు. యోషియా కుమారుడు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. ఒక రాజు, ఒక రాజవంశానికి చెందినటువంటి వాడు రాజులు పాతి పెట్టబడేటువంటి సమాధుల్లో పాతి పెట్టబడకుండా ఊరి అవతలకు ఈడ్చి వేయబడి ఒక గాడిదని ఎట్లా పాతి పెడతారో అట్లా అతన్ని పాతి పెడతారని దేవుడు చెప్పాడు. అంటే అతడు బుద్ధి లేనటువంటి గాడిద బతికాడు అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే యెహోయాకీము అన్నటువంటి పేరుకు యెహోవా ఎస్టాబ్లిషెస్ అని అర్థం అన్నమాట. అంటే యెహోవా స్థాపించును, లేకపోతే యెహోవా చేత స్థాపింపబడిన అని అర్థం. అయితే ఇతడిని దేవుడు స్థాపించలేదు, ఇతడిని ఐగుప్తు రాజైనటువంటి ఫరో నెకో స్థాపించాడు. ఇతడిని రాజుగా నియమించింది ఫరో నెకో, దేవుడు కాదు. సో ఇతడు ఒక రకంగా ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నేను దేవుడి చేత స్థాపించబడ్డాను, నేను దేవుని యొక్క మనిషిగా, దేవుని యొక్క ప్రతినిధిగా మీ అందరి ముందు నిలబడుతున్నాను, అండ్ నేను దేవుడి యొక్క సంరక్షణ కింద ఉన్నాను అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇచ్చాడు. కానీ నిజానికి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? అతన్ని అప్రూట్ చేసింది, అంటే అతన్ని కింద నుండి పెరికేసింది దేవుడు. ఈ రోజున అది చదివినప్పుడు నాకేమనిపించిందంటే, చాలా సందర్భాల్లో క్రైస్తవ లోకంలో క్రైస్తవులు కూడా ఎవరైతే నిజముగా రక్షణ పొందకుండా, ఎవరైతే నిజమైనటువంటి మారు మనసు రక్షణ అనుభవం లేకుండా దేవుని సంబంధులము అని అనుకుంటారో, జస్ట్ బికాస్ క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, సంఘంలో పెరిగాము, సేవలో మేము కానుకలు ఇచ్చాము అన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా దేవుని చేత స్థాపించబడ్డాం, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నామని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరూ కూడా ఒక పెద్ద భ్రమలో ఉన్నారు, ఒక పెద్ద మోసంలో ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక రోజున వారికి దేవుడికి సంబంధం లేదు కనుక దేవుడు వారిని పెరికి వేస్తాడు. సో మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనము క్రీస్తులో వేరు కట్టబడి నాటబడినటువంటి వారముగా ఉంటే అది సురక్షితం, లేకపోతే దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. యెహోయాకీము అలాంటి ఆ దారుణమైన పరిస్థితికి ఒక మాదిరిగా మన ముందు మిగిలిపోయాడు. 2వ వచనంలో మీరు చూస్తే, ఆ మందిరంలో, దేవుడి మందిరంలో శేషించిన ఉపకరణములను నెబుకద్నెజర్ తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ షీనారు దేశం అనుంది, అది బబులోనుకు పాత పేరు అన్నమాట. షీనారు అనేటువంటి ఆ ప్రాంతంలోనే బబులోన్ అనేది మనకు కనబడుతుంది. ఆయన యొక్క దేవతాలయములో, బేలుస్ అనేటువంటి తన యొక్క దేవుని మందిరములో, ఆ బొక్కసములో ఆ దేవత యొక్క మందిర ఉపకరణములతో పాటు పరిశుద్ధమైన జీవము కలిగిన ఏకైక దేవుని యొక్క మందిర ఉపకరణాలను కూడా తీసుకుని పెట్టేశాడు. పురాతన సమయాల్లో అక్కడ ఉన్నటువంటి రాజులకు ఒక అలవాటు ఉండేది. వారు ఏదైనా శత్రు దేశం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సొమ్మును కొల్లగొడతారు, అక్కడ ఉన్నటువంటి మనుషులను చెరపడతారు, అండ్ అట్ ద సేమ్ టైం వారి యొక్క మందిరాల్లోనికి జొరపడి వాటిని నాశనం చేసి ఖరీదైన పవిత్రమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చేస్తారు. వాటిని తీసుకుని వచ్చి వారి మందిరంలో పెడతారు. వారి మందిరంలో పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మా దేవుడు
ఆ దేశం మీద మాకు జయమిచ్చాడు గనుక ఇది ఆయనకు మేము కృతజ్ఞత అర్పణగా అర్పిస్తున్నాం. రెండవది, మా దేవుడు ఆ దేశపు దేవుడి కన్నా గొప్పవాడు గనుక ఆ దేశపు దేవుడి యొక్క పాత్రలను మా దేశపు సేవలో మా దేవునికి మేము సమర్పించుస్తున్నాం అని వారు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆ కారణం చేత నెబుకద్నెజర్ ఇక్కడ నుండి కొన్నింటిని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేంటంటే 2వ వచనాన్ని 4వ వచనాన్ని కొంత మనం పోల్చి చూసుకుంటే ఒక ప్యారలల్ ని మనం చూడొచ్చు. పరిశుద్ధమైనటువంటి పాత్రలను, సేక్రెడ్ వెసల్స్ ని మందిరంలో నుండి నెబుకద్నెజర్ తీసుకుపోవడమే కాదు, ఆ దేశంలో నుండి చెరపట్టబడి తీసుకుపోబడినటువంటి వారిలో కొంతమంది పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దాంట్లో మనకు ప్రధానంగా దానియేలు, మరి ఈ యొక్క మిగతా అతని 3 స్నేహితులు కనబడతారు. ఈ యొక్క ఎజ్రా 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చదివితే, తరువాతి సమయంలో పారసికపు దేశపు రాజైనటువంటి కోరేషు కాలంలో ఈ తీసుకుపోబడినటువంటి మందిర ఉపకరణములను తిరిగి దేవుడు తన దేశానికి పంపింప చేస్తాడు. అది మీరు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, నేను 7వ అధ్యాయం అని చెప్పాను, క్షమించండి, 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడొచ్చు. దీంట్లో కూడా ఒక పాఠం ఉంది. అదేంటంటే దేవుడు తన ప్రణాళిక చొప్పునే ఏదైనా జరగనిస్తాడు అండ్ ఆయన యొక్క కాలమానము చొప్పునే తిరిగి వాటిని పునః స్థాపిస్తాడు, అంటే రెస్టోర్ చేస్తాడు. సో ఒకటి, అప్రూట్ చేయడానికి ఆయన టైం టేబుల్ ఉంది, రెస్టోరేషన్ కి ఆయన టైం టేబుల్ ఉంది. సో దేవుడు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేస్తాడు. ఏది కూడా ఆయన మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టాడు. ఆయన యొక్క పనుల్లో ఎక్కడ కూడా మనము తప్పు పట్టడానికి అవకాశం ఉండదు. మన విషయానికి వస్తే మనల్ని రక్షించడం విషయం కావచ్చు, మనల్ని పరిశుద్ధపరచడం అనే విషయం కావచ్చు, మనల్ని ఫలభరితులుగా చేసేటువంటి విషయం కావచ్చు, దాని గురించి కూడా మనం ఆలోచిస్తే ఫిలిప్పీ 1:6లో చెప్పబడినట్లు, 6వ వచనం తెలుగులో 3 నుండి 6 కలిసిపోయి ఉంటాయి, మనకు కావలసిన భాగాన్ని చదువుతున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సో మీలో దేవుడి కార్యం నిజంగా జరిగితే యేసుక్రీస్తు దినం వరకు దానిని దేవుడు కొనసాగించడానికి సమర్థుడు అండ్ అట్ ద సేమ్ టైం ఆయన నమ్మదగినటువంటి వాడు. సో ఆయన ఆ పనిని చేస్తాడు. దానియేలు అండ్ అతని 3 మిత్రులు ఈ యొక్క దేశానికి చెరపట్టబడ్డారు. పరాయి దేశంలో ఉన్నారు, పాపిస్ట్ దేశంలో ఉన్నారు, అయినా కూడా ప్రభు యొక్క దాసులుగా, పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రజలుగా దానియేలు ఆ దేశంలో ఉన్నాడు అండ్ అక్కడ దేవుడిని మహిమపరిచేటువంటి కార్యాలు చేశాడు. ఎలీ వీసల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన హాలోకాస్ట్ టైంలో ఈ నాట్జీలు యూదులను పట్టుకొని ఊచకోత కోస్తున్నటువంటి సమయంలో ఆయన కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆయన విడుదలైన తర్వాత ఒక పుస్తకాన్ని రాశాడు, నైట్ అనేటువంటి పుస్తకం. దాంట్లో ఆయన ఒక విషయాన్ని గురించి రాస్తాడు. ఆష్విట్జ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఎక్కువ మందిని వారు చంపారు. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క గ్యాస్ ఛాంబర్ కావచ్చు, లేకపోతే అక్కడ షూటింగ్ రేంజ్ కావచ్చు, లేకపోతే ఉరి తీయడం కావచ్చు, లేకపోతే స్టార్వేషన్ అంటే వారికి కొన్ని మాసాలు ఆహారం పెట్టకుండా వారిని ఎండిపోయేటట్టు చేసి చంపడం కావచ్చు. వాటిని అన్నింటిని చూసినప్పుడు ఆయన మొట్టమొదటిసారి అక్కడికి రావడము అండ్ అక్కడ ఆయన గమనించినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ చిమ్నీల దగ్గరికి ఆయన తీసుకెళ్లారు. ఆ చిమ్నీలలో నుండి మరి లోపల మంట మండుతోంది కనుక పైకి పొగ వస్తోంది అండ్ దాంట్లో ఎవరు పడతారో ఆయనకు తెలుసు. అండ్ ఆ రోజు ఒక చిన్న పిల్లవాడిని చంపేశారు. ఆ చిన్న పిల్లవాడిని వెంటనే చంపలేదు, చాలా మెల్లగా చచ్చేటట్టు కొన్ని గంటల సేపు ఆ చిన్న పిల్లవాడు విపరీతమైన వేదన అనుభవిస్తూ చచ్చేటట్టు ఆ బిడ్డను అలా చంపుతూ వీరందరినీ నిలబెట్టి ఆ యొక్క దారుణ కాండను చూసేటట్టు చేశారు. సో ఎలీ వీసల్ దాన్ని చూసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఖైదీ వచ్చి అతన్ని ఒక మాట అడిగాడు. ఒక చిన్న పిల్లవాడు ఇంత దారుణంగా ఇంత మెల్లగా చంపబడుతున్నప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు అని. మీ దేవుడు ఎక్కడున్నాడు? చాలాసార్లు ప్రపంచంలో ఉన్నటువంటి వారు విశ్వాసులు అవ్వచ్చు, అవిశ్వాసులు అవ్వచ్చు, వారు ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. చిన్న పిల్లలకు దారుణమైనటువంటి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, లేకపోతే అమాయకులకు, లేకపోతే బలహీనులకు, లేకపోతే నిస్సహాయులకు అలాంటి దారుణ కాండ ఎదురైనప్పుడు వారందరూ వేసేటువంటి ప్రశ్న ఏంటంటే మీ దేవుడు ఎక్కడున్నాడు? మన దేవుడు మనల్ని గొప్పగా దీవించినప్పుడు, వర్ధిల్ల చేసినప్పుడు ఎక్కడున్నాడో, మన దేవుడు మనల్ని అలాంటి పరిస్థితులకు
అప్పగించినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మన దేవుడు ఉండడానికి ఒకే ఒక స్థానం ఉంది. ఆయన పరలోకమందు ఉంటాడు, అక్కడ ఆయన సింహాసనం మీద ఉంటాడు. అండ్ అక్కడ నుండి ఆయన సర్వ భూమి అండ్ భూమిలో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ మేలు చేయడానికి ఆయన వేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు చేసినటువంటి పాపానికి పర్యావసానాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉంటే ఇంకా ఎక్కువ దారుణాలు జరిగేవి. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, శుభ సందేశం ఏంటంటే, దేవుడు మన విషయాల్లో జోక్యం చేసుకుని మనం ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో నుండి మనల్ని వెలుపటికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక అన్ని దారుణమైనటువంటి విషయాలు జరగట్లేదు. కాకపోతే పాపము పతనాన్ని తీసుకుని వచ్చింది. ఆ పర్యావసానాలు ప్రపంచంలో ఉన్నాయి, అవి తప్పకుండా జరుగుతాయి. కనుక ఇలాంటివి మనం చూడాల్సి వస్తుంది. సో దానియేలు లాంటి గొప్ప వ్యక్తిని అండ్ ఈ యొక్క షద్రక్, మెషక్, అబెద్నగోల లాంటి గొప్ప భక్తులను, యవన కాలంలోనే దేవుని కాడి మోయడానికి వెనుకాడనటువంటి గొప్ప వ్యక్తులను ఆ కుటుంబాలు కోల్పోయినప్పుడు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తోబుట్టువులు, వారి యొక్క సన్నిహితులు, స్నేహితులు కోల్పోయినప్పుడు బహుశా వారు కూడా అనుకుని ఉండొచ్చు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు, మోషే దేవుడు ఎక్కడున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు ఎక్కడున్నాడు, మా మధ్యలో నుండి మా గొప్ప వ్యక్తులను నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని వారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు. సో వీరు ఒక పరదేశానికి తీసుకెళ్లారు, ఫారిన్ ల్యాండ్కి తీసుకెళ్లారు. మనం కూడా బైబిల్ ప్రకారము పరదేశులమే, మనం ఉన్నది కూడా పరదేశమే. ఈ లోకము మన ఇల్లు కాదు, మనకు పరలోకము ఇల్లు. అది మన యొక్క హోమ్ ల్యాండ్, ఇది మన యొక్క పిల్గ్రిమేజ్ అన్నమాట. దీంట్లో మనము యాత్ర చేస్తున్నాం, దీని గుండా మనం వెళ్ళిపోతున్నాం. మన యొక్క హోమ్ ల్యాండ్ ఎక్కడంటే పరలోకం. అమెరికాలో మరి వారు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అంటారు. అమెరికాకు వచ్చినప్పుడల్లా హోమ్ ల్యాండ్ దగ్గర, ఆ యొక్క సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళగానే నాకు నా హోమ్ ల్యాండ్ గుర్తుకొస్తుంది. అంటే భారతదేశమే కాదు, పైన ఉన్నటువంటి అసలైనటువంటి దేవుని దేశం. సో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పరదేశము మనల్ని ఆకర్షించలేదు, ఈ పరదేశము మనల్ని వశీకరణం చేసుకోలేదు, అండ్ ఈ పరదేశము మన మీద పడి మనల్ని దేవుడికి దూరం చేసేటువంటి అవకాశం లేకుండా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. సో ఒక మాట నేను అంటుంటాను, హ్యాండ్స్ ఇన్ ది ఎర్త్ బట్ హార్ట్స్ ఇన్ హెవెన్. చేతులేమో భూమిలో, భూలోకంలో, హృదయాలేమో పరలోకంలో. ఎందుకంటే నేను పర సంబంధిని, కాకపోతే ప్రభు కార్యాల కొరకు లోకంలో నేను చేయాల్సినటువంటి పనులు నేను చేయాలి. దానియేలు అండ్ అతని మిత్రులు దాన్నే మనకు నేర్పిస్తారు. సరే, ఇంతగా ఒక కారణాన్ని మీకు చెప్పాలి. ఎందుకు చెర పట్టబడ్డారు, ఎందుకని దేవుడు వారిని 70 ఏళ్ళు చెరకు అప్పగించాడు. మీరు దాని గురించి బహుశా స్టడీ చేసి ఉండొచ్చు, లేకపోతే చేసి ఉండకపోవచ్చు. ఎందుకు అనుకుని ఉంటారు? 70 సంవత్సరాలు, మరి ఒక తరానికి ఆయుష్కాలం ఎంత? 70 ఇయర్స్. అధిక బలం ఉంటే 80, అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే 70 ఇయర్స్. సో ఒక కాలము, ఆయుష్కాలం అంతా 70 ఏళ్ళు దేవుడు వారిని ఇతరుల చేతికి అప్పగించాడు. ఎందుకో తెలుసా? వారు ఒక పెద్ద పాపం చేశారు. ఆ పాపం ఏంటంటే, మీరు ఒక్కసారి లేవియా కాండము 25వ అధ్యాయాన్ని తిప్పి చూడండి. లేవియా కాండము 25వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీవు నీ చేను విత్తకూడదు, నీ ఫల వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. తర్వాత కూడా మీరు చదువుకోండి, 26 అధ్యాయం కూడా చదువుకోండి. గ్రేట్ సాబత్, ప్రతి 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వారి యొక్క విత్తనాలు వేసుకోవచ్చు, వారి పంటలు పండించుకోవచ్చు, వాటిని కోసి కూర్చుకోవచ్చు. 7వ సంవత్సరం మాత్రము, ఆ సంవత్సర కాలం అంతా కూడా వారు ఇది ఏది చేయకూడదు. 6 ఏళ్ళు మీరు పనిచేస్తారు, 7వ సంవత్సరం అంతా కూడా మీరు విశ్రాంతి తీసుకుంటారు, మీ భూమికి కూడా విశ్రాంతి ఇస్తారు. 6 దినాలు మీరు పని చేయాలి, 7వ రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. అంటే మీకు విశ్రాంతి అవసరం, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మీకు విశ్రాంతి అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం ఆ విశ్రాంతి దినాన్న మీరు నా సన్నిధిలో ఆ యొక్క సమయాన్ని గడపడానికి మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని నన్ను ఆరాధించుట ద్వారా ఆ దినాన్ని కూడా పరిశుద్ధముగా ఉంచుతారు. అది దేవుని యొక్క విధానం. సో మనకు 6 రోజులు పనిచేసి 1 రోజు సెలవు తీసుకోమన్నాడు. అండ్ భూమికి కూడా 6 సంవత్సరాలు దాన్ని పండించండి, 7వ సంవత్సరం దానికి విశ్రాంతిని ఇవ్వమన్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే 490 సంవత్సరాలు ఒక్క
ఒక్కసారి కూడా ఈ యొక్క గ్రేట్ సాబత్ ని పాటించలేదు. అంటే ప్రతి 7వ సంవత్సరం వారు భూమిని ఖాళీగా విడిచిపెట్టాలి, కానీ ఒక్కసారి కూడా విడిచిపెట్టలేదు. అంటే వారు ఎన్ని పాపాలు చేసినట్టు? 70 పాపాలు చేసినట్టు. 70 సార్లు 70 సెబాటికల్ ఇయర్స్ ని వారు ఉల్లంఘించారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఒక్క సంవత్సరం భూమిని ఎట్లా వదులుతాను? ఇంత సారవంతంగా పండుతోంది, ఇంత డబ్బు నాకు తెచ్చిపెడుతోంది, ఇంత సుఖాన్ని నేను నా కుటుంబాన్ని అనుభవించడానికి సహాయపడుతోంది, ఒక్క సంవత్సరం అంతా ఎట్లా పండించుకోకుండా ఉంటాను? ఇది ఇశ్రాయేలీయుల యొక్క వివేకం అన్నమాట, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం. సో వారేం చేశారు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ప్రతి సంవత్సరము వారు ఎలా పండించుకునేవారో 7వ సంవత్సరం కూడా అలాగే చేశారు. వారు అనుకున్నారు, మొదటిసారి దేవుడు ఏం చేయలేదు, సో దేవుడు ఏం చేయడు. రెండవసారి 14th ఇయర్ అట్లాగే చేశారు, దేవుడు ఏం చేయలేదు. 21st ఇయర్ అట్లాగే చేశారు, దేవుడు ఏం చేయలేదు. ఆ తర్వాత అట్లాగే చేశారు, దేవుడు ఏం చేయలేదు. వారు అనుకున్నారు, దేవుడు దీన్ని పెద్దగా పట్టించుకోడు, ఏదో చెప్పడానికి చెప్పాడు, కానీ మనం చేయకపోతే ఆయన ఏం చేయట్లేదు, కనుక దేవుడు ఏమీ అనుకోడు. అండ్ ఈ రోజున చాలా మంది బైబిల్ చదివే, బైబిల్ బోధ వినే క్రైస్తవులు కూడా ఇట్లాగే అనుకుంటారు, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏం ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ దేవుడి గొప్పతనం ఏంటంటే, చాలా క్షుణ్ణంగా ఆయన గమనించాడు, ఆయన టైం టేబుల్ వరకు ఆయన ఆగాడు. సో 490 ఇయర్స్ వారిని ఏం చేయలేదు, వారిని టచ్ చేయలేదు. 490 ఇయర్స్ తర్వాత ఆయన టైం వచ్చినప్పుడు వారిని టచ్ చేశాడు. 490 డివైడెడ్ బై 7 ఎంత? 70. సో 70 ఏళ్ళు, 70 సబాత్ మరి సంవత్సరాలు వారు ఉల్లంఘించారు కనుక వారిని 70 ఏళ్ళు పరాయి దేశంలో పెట్టాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో పెట్టాడంటే, వారి యొక్క భూములకు దూరం అయిపోయేటట్టు చేశాడు. నా ఎప్పుడు కూడా అందుకనే అంటాను, దేవుడితో మనం పెట్టుకోవడం మంచిది కాదు. నా దేవుడు ఆ రకంగా వారిని అణిచాడు అనేది ఈ యొక్క 70 సంవత్సరాల చెరను బట్టి మనం తెలుసుకున్నప్పుడు, మన వ్యవహారాలను కూడా దేవుడు ఎంత గంభీరంగా, ఎంత తీవ్రంగా తీసుకుంటాడు, అండ్ ఒక రోజున వాటన్నిటి విషయమై మనల్ని లెక్క అడుగుతాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది లీగలిజం కింద కొట్టేస్తారు. అంటే సండే రోజున వర్షిప్ చేయడము అనేది మరి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని లేదు, మీకు వీలైతే చెయ్యండి, వీలు కాకపోతే పర్వాలేదు అనేటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి రాడికల్ గ్రేస్ బోధకులు అయితే ఏం పర్వాలేదు అని కూడా దాని గురించి చెప్పేస్తారు. అయితే బైబిల్ ప్రకారం మనం చూస్తే, హెబ్రీ 10 మనం చూస్తే, చివరి దినాలు వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువగా సమాజముగా కూడుకోవడం అవసరమని, ఒకరిని ఒకరం ప్రేరేపించుకోవడం అవసరమని, మన యొక్క పనుల్లో నుండి, వ్యవహారాల్లో నుండి, వ్యాపారాల్లో నుండి, ఇతర విషయాల్లో నుండి బయటపడి ఆయన దగ్గర మౌనముగా ఆయన యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ ఆరాధించడం, పూజించడం అవసరమని బైబిల్ మనకు చెప్తోంది. సో చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాసులు కూడా ఎలా సరిపెట్టుకుంటారంటే, సండే మేము పని చేస్తే పర్వాలేదు, సండే మేము వ్యాపారం చేస్తే పర్వాలేదు, సండే మేము ఆటలాడితే పర్వాలేదు, సండే మేము ప్రయాణాలు చేస్తే పర్వాలేదు. అండ్ ఇంకొకటి మీకు ఒక మాట చెప్తాను, చాలామంది సర్జరీలు ఫ్రైడే సాటర్డేలు పెట్టుకుంటారు, ఎందుకంటే సండే సెలవు కలుపుకోవచ్చు. ఒక మాట మీకు యథార్థంగా చెప్తున్నాను, మీరు మీ యొక్క పని మానుకొని సర్జరీలు చేయించుకోండి, ఆదివారం ఆరాధన మానుకొని సర్జరీలు చేయించుకుని దేవా నన్ను స్వస్థపరచు అని అడిగితే అది దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు. ఎట్లా ఉంటుందంటే, మీ బాస్ మీకు ఒక పని ఇచ్చాడు, అది చేయకుండా ఆయన దగ్గర సహాయానికి పోతే ఆయనకి ఒళ్ళు మండుతుంది. అట్లా మనం ఎప్పుడు చేయకూడదు. దేవుడు ఒక్కటి కూడా విడిచిపెట్టాడు. బైబిల్లో మీరు చూస్తే చాలా విషయాలు అలాంటివి మనకి కనపడతాయి. రెండవది, అఫ్ కోర్స్ వారు చేసినటువంటి పెద్ద పాపం ఏంటంటే, విగ్రహారాధన వారు చేస్తూ వచ్చారు, దాన్ని బట్టి కూడా వారిని అనర్చాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళట్లేదు, కానీ ఇది ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. 70 ఏళ్ళు వారు ఆజ్ఞను అతిక్రమించారు. 70 సార్లు వారు ఆ యొక్క 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరంగా విడిచిపెట్టలేదు. సో దేవుడు అనిచ్చాడు. రెండవది, ద ఫారిన్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్, పరదేశపు సాహిత్యము లేక విద్య అండ్ భాష. అక్కడ మీరు 3-4 వచనాలను గమనిస్తే, దానియేలు 1:3-4, రాజు అశ్వనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఈ రాజు చాలా తెలివి కలిగినటువంటి వాడు.
నెబుకద్నెజర్. బలం ఉంది, అట్ ద సేమ్ టైం తెలివి కూడా ఉంది. సో ఆయన ఏం చేశాడు, తన యొక్క నపుంసకుల అధిపతిని పిలిపించి ఆ యొక్క చెరపట్టబడినటువంటి యూదులలో కొంతమందిని వేరు చేయమని చెప్పాడు. వారిని ఎలా వేరు చేయాలో, వారికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటో వాటి గురించి ఆయన చెప్పాడు. వారు ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై ఉండాలి. సో వారు రాజుల పిల్లలై ఉండాలి, ప్రధానులై ఉండాలి. రెండవది, వారు లోపము లేని సౌందర్యము కలిగినటువంటి వారై ఉండాలి. సో వీరు రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వారు. రెండవది, వీరందరూ హ్యాండ్సమ్ గా ఉండాలి. అండ్ మూడవది, వీరిలో లోపం ఉండకూడదు, అంటే హెల్దీగా ఉండాలి. అండ్ నాలుగవది ఏంటంటే సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలి. అంటే వీరు హైలీ ఇంటలెక్చువల్స్ అయి ఉండాలి. బబులోన్లో ఒక సిస్టమ్ ఉంది. 14 ఏళ్ళు జరిగిన తర్వాత, 14 ఇయర్ అయిపోయిన తర్వాత 15th ఇయర్లోనికి వచ్చినప్పుడు ఆ యొక్క యువకులను మరి యొక్క రాజుగారి సేవ కొరకు తర్ఫీదును ఇవ్వడం ప్రారంభిస్తారు. సో ఇశ్రాయిల్లో ఉన్నటువంటి ఈ యొక్క యవనస్తులు, దీంట్లో నుండే ఈ యొక్క నలుగురిని తీసుకున్నట్లు తర్వాతి వచనం మనకు చెప్తోంది. ఈ దానియేలు అతని 3 స్నేహితులు ఈ లక్షణములు కలిగినటువంటి వారు అన్నమాట. ఈ లక్షణములతో వారు ఆ యొక్క రాజుకు, ఆ రాజు యొక్క అధిపతికి కనబడ్డారు గనుక వారిని వేరు చేశారు. ఇక్కడ ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వీరిలో లోపం ఉండకూడదు. ఎందుకని, రాజుగారు వారి వంక చూసినప్పుడు వారందరూ కూడా ఆయన కంటికి ప్లెజెంట్గా ఉండాలి. రాజులకు ఎన్ని కోరికలు ఉంటాయి కదా. సో దే షుడ్ లుక్ హ్యాండ్సమ్ అన్నమాట. రాజుగారు తన కోర్టులో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారందరూ ఆయన కంటికి ప్లెజెంట్గా ఉండాలి. అండ్ వారు నోరు తెరిచి మాట్లాడినప్పుడు వారి జ్ఞానము ఆయన చెవులకు ప్లెజెంట్గా ఉండాలి. అండ్ ఆయన వారికి పనులు అప్పగించినప్పుడు ఆ పనులు చేయడంలో చాకచత్యము కలిగినటువంటి వారై ఉండి ఆయన మనస్సుకు వారు గొప్ప సంతోషాన్ని కలిగించాలి. ఒక పాపిష్టి రాజు తన దగ్గర సేవ చేయడానికి నియమించుకునేటువంటి వ్యక్తులకే ఇన్ని లక్షణాలు కోరుకుంటే, ఇక అతి పరిశుద్ధుడైన రాజుల రాజు, ప్రభువుల ప్రభు తన సేవకు నియమించేటువంటి వారి దగ్గర ఎన్ని లక్షణాలు అడగాలి? మీరు ఆలోచించండి ఆ విషయం. వాలంటీర్లు కూడా మీరు ఆలోచించండి ఆ విషయం. మీరు చాలాసార్లు నేను కఠినంగా ఉన్నాను అని అనుకోవచ్చు, కానీ నాకు ఈ బైబిల్ తెలుసు, మీకు బహుశా తెలియదు. సో ఈ రాజుకే ఇంత గ్రేట్, ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ సర్వెంట్స్ ఇన్ ద కోర్ట్ కావాలి అన్నప్పుడు ఆ హెవెన్లీ కింగ్కి ఇంకెంతమంది కావాలి? అందుకనే చార్ల్స్ స్పర్జన్ ఒక పాస్టర్స్ కాలేజ్ పెట్టినప్పుడు ఆయన కాలంలో ఆయన కొంతమందికి సేవకులుగా తర్ఫీదు ఇచ్చేవాడు. సో స్పర్జన్ యొక్క ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఎవరిని పడితే వారిని నేను పాస్టర్లుగా ట్రైన్ చెయ్యను. నాకు ఎలాంటి వారు పరిచర్య కావాలంటే, ఐ వాంట్ ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ పీపుల్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. శ్రేష్టమైన తెలివి కలిగినటువంటి వారు నాకు దేవుడి సేవలో సేవకులుగా తర్ఫీదు పొందడానికి కావాలి అని చెప్పేవాడు. ఆయన ఒక కారణం చెప్పేవాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో చాలా మంది వారి యొక్క పని సరిగ్గా చేయలేక పనిలో విఫలమైపోతున్నాం గనుక ఇక ప్రభు పని చేద్దాం అని చెప్పి వచ్చేవారంట. వారిని అందరినీ స్పర్జన్ తిప్పి వెనక్కి పంపించేవాడంట. మీరు అక్కడ పనికి మాలిన వారైనప్పుడు ఇక్కడ పని చేద్దామని వస్తే నేను మిమ్మల్ని పనికి పెట్టుకోను. మీరు ఆ పనుల్లో తేరినప్పుడు నా దగ్గరికి రండి, ఎందుకంటే మీకు దేవుడు ఏ పని అప్పగించిన దాంట్లో మీరు అతి శ్రేష్ఠులుగా ఎంచబడినప్పుడే నేను మీకు పాస్టర్లుగా ట్రైనింగ్ ఇస్తానని చెప్పాడు. సో స్పర్జనే ఆ రకంగా ఆ యొక్క విషయాన్ని అంత కరాఖండిగా పాటించాడంటే ఆలోచించాల్సినటువంటి విషయం. వీరికి లక్షణాలన్నీ ఎందుకున్నాయి అనుకుంటారు అంటే ఒక విషయం ఉంది, వారిలో ఆ జ్ఞానం ఉంది కనుక. అఫ్కోర్స్ అందం అనేది దేవుడు ఇవ్వాలి, మిగతావన్నీ కూడా మనం పెంపొందించుకోవచ్చు. అలా వీరు పెంపొందించుకున్నారు. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, అండ్ జ్ఞానాన్ని పెంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది, సరిగ్గా ప్రవర్తించడం మన చేతుల్లో ఉంటుంది. వీరందరి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక వచనం గుర్తుకొస్తుంది. యోబు 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. సో దానియేలు అండ్ ఫ్రెండ్స్ కి దేవుడు అంటే విస్తృతమైనటువంటి భయము భక్తి ఉంది కనుక వారికి అపారమైనటువంటి జ్ఞానం ఉంది. రెండవది, వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టారు. మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టారు. దుష్టత్వాన్ని దరిదాపుల్లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు గనుక వారు గొప్ప వివేకము కలిగినటువంటి వారు. అందుకనే వారిని దేవుడు ఆ దేశంలో తన సేవ కొరకు వాడుకున్నాడు. సో రాజుగారు ఏమని ఆజ్ఞించారు?
వీరికి కల్దీయుల విద్యను భాషను నేర్పమని చెప్పారు అష్ఫెనాజుకి. కల్దీయుల భాష అండ్ విద్య, ఎందుకంటే వీరందరూ కూడా BASలో, బబులోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో, మనకు IAS ఉంది, అక్కడ వాళ్ళకి BAS అన్నమాట. వీళ్ళందరూ ఏమవుతారు తర్వాత? BAS ఆఫీసర్లు అవుతారనమాట. సో BAS ఆఫీసర్లు అవ్వాలంటే కల్దీయుల విద్య అండ్ ఆ యొక్క భాష వారికి నేర్పించబడాలి. కల్దీయులు అనేటువంటి పదాన్ని మనం మొట్టమొదటిసారి బైబిల్లో ఎక్కడ వింటామో తెలుసా? ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. కల్దీయుల ఊర్ అనేటువంటి ప్రాంతం నుండి అబ్రహాము బయలుదేరి వచ్చాడు. అంటే అబ్రహాము తండ్రి తేరహు కల్దీయుల ఊర్లో ఉన్నాడు. దాని అర్థము తేరహు కల్దీయుడు అని కాదు. ఒక బైబిల్ స్కాలర్ ప్రకారము తేరహు బహుశా ప్రపంచంలో ఆయన యొక్క ప్రాంతంలో ఎక్కడ తాను వర్ధిల్లగలడో అన్ని వైపులా చూస్తున్నప్పుడు కల్దీయుల ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువ కనబడింది. కనుక బహుశా అబ్రహాము వీరందరూ పుట్టక మునుపే తేరహు కల్దీయుల ప్రాంతంలో నివాసం చేయడానికి వలస వెళ్ళి ఉండొచ్చు. అందుకని అబ్రహాము కల్దీయుల ఊరు నుండి బయటికి వచ్చాడు అని వారు చెప్తారు. ఈ కల్దీయులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దానియేలు 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే మనం గమనించవచ్చు. కాబట్టి రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకున గాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. మీరు తర్వాత 4వ వచనం చదువుకుంటే కల్దీయులు రాజుతో మాట్లాడుతున్నారు, సిరియా భాషతో ఇట్లనిరి అని రాయబడి ఉంటుంది. సో కల్దీయులలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటేంటంటే వారు శకునాలు చెప్పేవారు, వారు కలలకు అర్థం చెప్పేవారు, వారికి గారడీ విద్య తెలుసు, వారు మంత్రతంత్రాలు చేసేవారు, అండ్ అట్ ద సేమ్ టైం వారు నక్షత్రాలను చూసి, సూచనలను చూసి వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో అస్ట్రాలజీని కూడా వారు చెప్పేవారు. సో ఈ విద్య ఎవరికి నేర్పించాలి? దేవుని ప్రజలకు. ఏవైతే దేవుడి యొక్క ప్రజలకు ఖండించబడ్డాయో, ఏవైతే దేవుడు నిర్మోహమాటంగా ద్వితీయోపదేశ కాండం అంతట్లో చెప్పాడో అలాంటి వాటికి దూరంగా ఉండండి, వాటి జోలికి వెళ్తే వాడిని రాళ్లతో కొట్టి చంపండి అని హెచ్చరికలు జారీ చేశాడో, ఆ రకంగా పెంచబడినటువంటి దేవుని ప్రజలకు ఇవి నేర్పించాలి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఎంత క్రిటికల్ కండిషన్ అది! హలో, ఉన్నారు కదా మీరు నాతో? ఎంత జటిలమైనటువంటి సమస్య అది! చరిత్రకారులు ప్లైనీ అండ్ స్ట్రాబో వారి యొక్క గ్రంథంలో ఏమని రాశారంటే, బబులోనియులలో ప్రీస్ట్ కాస్ట్ అంటే ఎవరైతే యాజకులుగా ఉంటారో ఆ కులపు వారు మాత్రమే ఈ యొక్క విద్యను నేర్పించే కేంద్రాలను నడిపిస్తారు. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, వాటిని మీరు మన దేశంలో ఒక పెద్ద మతంతో పోల్చుకుంటే చాలా పోలికలు మీకు కనపడతాయి. సో ఎవరు నేర్పిస్తారు ఈ విద్య? బబులోనులో ఉన్నటువంటి యాజక కులానికి సంబంధించిన వారే ఈ విద్యా కేంద్రాలను నడిపిస్తారు. సో మన దేశంలో కూడా ఒక యాజక కులానికి సంబంధించిన వారే ఇలాంటి వాటిని అప్పుడు నడిపారు, ఇప్పుడు నడిపిస్తున్నారు. ఈ యొక్క బబులోను సాహిత్యం, కల్దీయుల సాహిత్యాన్ని లేకపోతే ఆ విద్యను అర్జించాలంటే అది పూర్తిగా ఇశ్రాయేలీయులకు ఎప్పుడు కూడా తెలియనటువంటి విషయం అన్నమాట. చరిత్ర ప్రకారము ఈ రకంగా మరి మనకు పండితులు తెలియచేశారు. సుమేరియన్లు, బబులోనియన్లు వారి యొక్క విశ్వాన్ని గురించి వారు ఈ రకంగా పుస్తకాల్లో రాశారు. ఒకటి, ఈ విశ్వంలో, యూనివర్స్లో 2 వర్గాల జీవులు ఉంటాయి. ఒకటి దేవతలు, 2 మనుష్యులు. దేవతలు, మనుష్యులు. ఈ దేవతల్లో అందరూ దేవతలు సమానం కాదు. ఈ దేవతల్లో వర్గాలు ఉన్నాయి. కింద, అన్నిటికన్నా కింద దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాల తర్వాత చిన్న దేవతలు ఉంటాయి. ఆ చిన్న దేవతల మీద ఇంకా పరిపాలక దేవతలు ఉంటాయి. ఈ దేవతల మీద 3 ముఖ్యమైన దేవుళ్ళు ఉంటారు. ఇది బబులోన్ మతం. ఆ 3 దేవుళ్ళ పేర్లు, వాటిని ట్రినిటీ ఆఫ్ గ్రేట్ గాడ్స్ అంటారు. 3 త్రిత్వమైన దేవుళ్ళు, అను, ఎన్లిల్ అండ్ ఇయా. ఈ 3 బబులోని యొక్క త్రిమూర్తులు అనొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ పోలిక. అండ్ వీరి యొక్క దేవుళ్లకు, దేవతలకు ప్రకృతికి సంబంధం ఉంటుంది. అందుకనే బబులోనియులు సూర్య దేవతను ఆరాధిస్తారు, మూన్ గాడ్ని ఆరాధిస్తారు, అగ్నిని ఆరాధిస్తారు, వాయువును ఆరాధిస్తారు. సో ఈ రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు దేవుళ్ళుగా, దేవతలుగా చలామణి అవ్వడం వారి యొక్క సాంప్రదాయం.
బబులోన్ తర్వాత ప్రపంచంలో గొప్ప రాజ్యముగా వచ్చినటువంటి రాజ్యం ఏంటో తెలుసా మీకు? ఏం రాజ్యం? పారసీకుల రాజ్యం. అండ్ మన భారతదేశానికి చాలా ఏళ్ల క్రితము కొంతమంది వచ్చారు. వారు ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలుసా? తెలియకపోతే పోయి చరిత్ర తెలుసుకోండి, కొంత చరిత్ర చదవండి. సో దాన్ని బట్టి చూస్తే బబులోను మతానికి ఈ పెద్ద మతానికి పోలికలు ఉన్నాయి. ఇక్కడ పునర్జన్మను నమ్ముతారు. బబులోనీయులు కూడా పునర్జన్మ గురించి ఏమని చెప్తారు తెలుసా? ఒక మనిషి 3000 జన్మలు ఎత్తిన తర్వాతే ఈ యొక్క చక్రము నుండి బయటపడతాడు. 3000 జన్మలు ఎత్తిన తర్వాతే చక్రం నుండి బయటపడతాడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని పాఠాలు, కొన్ని సాహిత్యపు విషయాలు ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడికి పోతాయో మనం అంచనా వేయొచ్చు. ఈ విషయాలతో పాటు కల్దీయుల భాషను వారు నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు వారికి గణిత శాస్త్రము, శాస్త్రీయ పరిజ్ఞానము, రాజకీయము, చరిత్ర, భౌగోళిక శాస్త్రము, ఇతర విషయాలు కూడా నేర్పిస్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే వారి దేశంలో వారి యొక్క విద్య, వారి యొక్క భాష నుండి కంప్లీట్గా వీరిని ఇక్కడికి తీసుకుని వచ్చి వారికి సంబంధం లేనటువంటి వీటితో వారిని నింపేస్తున్నాడు. నెబుకద్నెజర్కు ఒకటి బాగా తెలుసు, అందరినీ కూడా తన యొక్క అధికారము కింద అణిచి తన యొక్క దాసులుగా మార్చుకోవాలంటే మొదట వారి యొక్క మనస్సులను మార్చాలి. సో అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? మైండ్ రీప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్ ని ప్రారంభించాడు. మనిషి యొక్క మనస్సును మార్చినప్పుడు ఆ యొక్క వ్యక్తిలో గొప్ప మార్పును తీసుకొని రావచ్చు. సో కల్దీయుల విద్య, కల్దీయుల భాష వీరికి నేర్పించినప్పుడు ఏం జరుగుతుంది? నిజమైన జీవము కలిగినటువంటి దేవుడిలో వారికి ఉన్నటువంటి విశ్వాసము తుడిపి వేయబడుతుంది. వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి ఆ పెంపకము తుడిపి వేయబడుతుంది. వారి యొక్క లేఖనాల్లో నుండి వారు నేర్చుకున్నటువంటి దైవిక విషయాలన్నీ కూడా వారి యొక్క మనసుల్లో నుండి తుడిపి వేయబడతాయి. ఆ స్థానంలో ఏమి నిండుతాయి అంటే సామాజికంగా మరి ఆ దేశంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆ స్థానంలోనికి వచ్చేస్తాయి. వారి సిద్ధాంతాలు అండ్ వారి యొక్క మూల విషయాలన్నీ వీరిలోనికి వచ్చినప్పుడు వీరికి బ్రెయిన్ వాషింగ్ అయిపోతుంది అన్నమాట. ఇండాక్ట్రినేషన్ అంటారు. సో ఈ రకంగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా కనపడదు. అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చాలా ముందు చూపుతో ఒక మాట చెప్పాడు. ఈ రోజున మన బడుల్లో మన పిల్లలకు మనం ఏ సిద్ధాంతాలైతే నేర్పుతున్నామో రేపు మన దేశాన్ని అదే సిద్ధాంతాలతో పరిపాలించేటువంటి వారిగా వారు తయారవుతారు. ఈ రోజున మన పిల్లలకు మన బడుల్లో మనం ఏ సిద్ధాంతాలనైతే నేర్పుతున్నామో రేపు మన దేశాన్ని వారు అదే సిద్ధాంతాలతో పరిపాలించే పాలకులు అవుతారు. 60s అమెరికాలో స్కూల్స్లో బైబిల్ని చదవద్దు అండ్ జీసస్ అనే పేరు వాడొద్దు. జెనరిక్ నేమ్ ఫర్ గాడ్. గాడ్ అంటే ఇస్లామిక్ గాడా, హిందూ గాడా, జుడయిస్టిక్ గాడా, క్రిస్టియన్ గాడా, పార్సీ గాడా ఎవరికి తెలియదు. సో జెనరిక్గా గాడ్ అని వాడండి, జీసస్ అని స్పెసిఫిక్గా వాడొద్దు అని చెప్పారు. 10 కమాండ్మెంట్స్ని తీసేశారు. సో 60s చదువుకున్నటువంటి వారు ఇప్పుడు 90s 2000 2010 అమెరికాలో సెనేటర్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు వీరు ఏం బిల్లులు పాస్ చేస్తున్నారు? హోమోసెక్షువాలిటీ నో ప్రాబ్లం, అబార్షన్ నో ప్రాబ్లం. ఎందుకంటే వీరి దగ్గర నుండి బైబిల్ని వారు తొలగించేశారు, వీరి యొక్క మైండ్ని రీప్రోగ్రామ్ చేసేసారు. కనుక ఈ రోజున అమెరికా అనేది దారుణంగా మారిపోయింది. అండ్ అదే విషయాన్ని మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాల గురించి మనం ఆలోచించామనుకోండి, ఎంతో మంది క్రైస్తవ తల్లిదండ్రులు తెలుసో తెలియకో ఒక పొరపాటు చేస్తారు. వారమంతా తమ పిల్లలను ప్రపంచంలో ఉన్నటువంటి విద్యకు, ప్రపంచంలో ఉన్నటువంటి భాషకు, ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు, విధానాలకు అప్పగించేస్తారు. అది వారిని ఒక సెక్యులర్ స్కూల్కి పంపడంలో కావచ్చు, లేకపోతే వారి చేతికి ఒక గ్యాడ్జెట్ ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే వారిని టీవీ ముందు కూర్చోబెట్టడంలో కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా వారికి ఆ యొక్క విషయాలు తెలియడంలో కావచ్చు. కీర్తన 1:1 దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి మాట అది ప్రతిదినము ఇప్పటికీ కూడా నెరవేరుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని దేవుడు అప్పుడు చెప్పాడు. అది ఇప్పటికి కూడా జరుగుతోంది. సో మన పిల్లలను మనం వారమంతా కూడా ఆ రకంగా ప్రపంచంలో వదిలేసి ఆదివారము 1 గంట సండే స్కూలు, లేకపోతే టీనేజర్స్ అయితే 2 గంటల సర్వీస్లో వారిని కూర్చోబెడితే వారి మనస్సును మనము ప్రభావితము చేయలేం. అండ్ ఇప్పుడున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో చాలా పుల్పిట్స్ లో శక్తిహీనమైన వాక్యము లేనటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి. సో ఇక మన పిల్లలను మనం ప్రతిరోజు ప్రతి వారము ప్రపంచానికి కోల్పోతున్నాం. ఇది బైబిల్ పండితులందరూ
పడేటువంటి బాధ. దీంతో పాటు ఇంకొక జాడ్యం ఉంది. ఎంతో మంది విశ్వాసుల కుటుంబాలుగా పేర్కొనబడుతున్నటువంటి వారు ప్రతిరోజు వారి ఇంటిలో కుటుంబ ప్రార్థన కొరకు వారి పిల్లలతో మోకరిల్లరు, కుటుంబ ప్రార్థనలో వారి పిల్లలతో బైబిళ్ళు తెరవరు. ఇక వారి పిల్లల మనసులు లోకరీత్యా తయారవ్వకపోతే దైవికంగా ఎట్లుంటాయి? అమెరికాలో హోమ్ స్కూలింగ్ చేయాలా, పబ్లిక్ స్కూలింగ్ని వినియోగించాలా అనేది ఒక పెద్ద పాయింట్ అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో కూడా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అదొక పెద్ద పాయింట్ అయిపోయింది. అమెరికన్ పబ్లిక్ స్కూల్స్లో చాలా దారుణమైనటువంటి విషయాలు ఉంటాయి కనుక అక్కడికి చాలామంది పంపట్లేదు. నాకు తెలిసినటువంటి ఎంతోమంది విశ్వాసులు క్రిస్టియన్ కరికులంని వినియోగించి ఇంట్లో పెద్ద టీవీలు పెట్టి దాంట్లోనే ప్రతిరోజు వారి పిల్లలకు హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు. నా దీని మీద పెద్ద డిబేట్ జరుగుతోంది. హోమ్ స్కూలింగ్ అవసరమా, పబ్లిక్ స్కూలింగ్ అవసరమా అనేది. అది అందరూ కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వివేచనతో నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒక భక్తుడి రకంగా పాయింట్అవుట్ చేశాడు, రెండింటిలో కూడా దైవ కార్యం జరుగుతుంది, రెండు కూడా దేవుడే నిర్ణయించాలి. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంప్రదించిన తర్వాతే మన పిల్లలకు హోమ్ స్కూలింగ్ అవసరమా, పబ్లిక్ స్కూల్ అవసరమా అనేది మనం చెయ్యాలి. మన భారతదేశంలో క్రైస్తవులు ఏం చేస్తారంటే మనకు క్రిస్టియన్ స్కూల్కే పంపాలి అని క్రిస్టియన్ స్కూల్కే పంపుతారు, మరి నాన్ క్రిస్టియన్ స్కూళ్ళకి పంపరు, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపరు. వారి భయం ఏంటంటే అక్కడికి వెళ్తే మా పిల్లలు చెడిపోతారు, అవి నేర్చుకొని వస్తారు. అండ్ ఇంకొక పెద్ద పొరపాటు మన క్రైస్తవులు చేస్తారు, అది వారు తెలుసుకోవట్లేదు. వారు ఏం చేస్తారు, క్రిస్టియన్ స్కూల్ అండ్ రోమన్ క్యాథలిక్ స్కూల్కి పంపుతారు. రోమన్ క్యాథలిక్ ఈజ్ నాట్ క్రిస్టియన్. దట్ ఈస్ మోర్ వర్స్ దెన్ ఎ పేగన్ గవర్నమెంట్ స్కూల్. సో డానియల్ బబులోనియన్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాడు, మోసెస్ ఈజిప్షియన్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాడు, సాల్ మన యొక్క న్యూ టెస్టమెంట్ పాల్ ఇస్రాయేలీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాడు. ఈ యొక్క పబ్లిక్ స్కూల్స్ లో నిజమైనటువంటి దేవుని గురించినటువంటి బోధ లేదు. అండ్ ఇక్కడ దైవ విరుద్ధమైనటువంటి విషయాలే ఎక్కువ నేర్పించారు. బహుశా మీరు అనుకోవచ్చు, సౌలుకి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వారు హృదయము లేని కఠినమైన దేవుడితో సంబంధం లేనటువంటి పరిసయుల శాఖ. సో దాన్ని బట్టి ఆలోచిస్తే వారందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని ఒక ప్రణాళిక చొప్పున తన సేవకు వాడుకోవాలనుకున్నాడు గనుక వారిని బయటికి తీసుకుని వచ్చి గొప్పగా బలంగా ఆయన వాడుకున్నాడు. అందరినీ ఆ రకంగా వాడుకుంటాడా అనేది ఆయన అడిగి మనం తెలుసుకోవాలి. సో కొంతమందికి పబ్లిక్ స్కూల్ చాలా మంచిది, కొంతమందికి హోమ్ స్కూల్ మంచిది. ఆ కుటుంబం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అది నిర్ణయించుకోవాలి. సో ఇప్పుడు ఏం జరుగుతోంది ప్రపంచంలో, బిలీవర్స్కి బ్రెయిన్ వాషింగ్ జరుగుతోంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రెషర్ టు చేంజ్ అవర్ థింకింగ్, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మన మీద ఒత్తిడి వేస్తున్నారు. ఎప్పుడైతే మనం దేవుడి గురించి వేరుగా ఆలోచిస్తామో, మన గురించి వేరుగా ఆలోచిస్తామో, మన యొక్క ఆత్మీయత గురించి వేరుగా ఆలోచిస్తామో, మన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి వేరుగా ఆలోచిస్తామో, లోకం గురించి వేరుగా ఆలోచిస్తామో, నిత్యత్వం గురించి వేరుగా ఆలోచించడం మొదలు పెడతామో, ఆలోచన వేరుగా ఉంటే మన జీవితం కూడా వేరైపోతుంది. సో నెబుకద్నెజర్కి కావాల్సింది ఏంటంటే ఈ యొక్క దానియేలు అతని స్నేహితులు ఇంకా ఆ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా వారు ఎంతమందో వారి పేర్లు బైబిల్ మనకి చెప్పట్లేదు. ఆ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ కూడా బబులోనియన్లు లాగా ఆలోచించాలి. when they begin to think like Babylonians, they begin to live like బాబిలోనియన్స్. ఎప్పుడైతే సంఘంలో ఉన్నటువంటి వారు లోకస్తులుగా ఆలోచించడం మొదలు పెడతారో వారికి సంఘస్థులుగా జీవించరు. ఏ రకంగా జీవిస్తారు? లోకస్తులుగా జీవిస్తారు. సాతానుకు తెలిసింది. అండ్ సాతాను ప్రతిసారి క్రైస్తవులను శ్రమల పాలు చేయడు. కొంతమందిని కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి శారీరక హింసకు గురి చేశాడు. కానీ ఎక్కువ స్థలాల్లో ఎక్కువ సమయాల్లో సాతాను ఏం చేశాడంటే మైండ్ని రీప్రోగ్రామ్ చేసేటువంటి సెడక్టివ్ ప్రోగ్రాంలో చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు. రిచర్డ్ వుంబ్రాండ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన భార్య సబీనా, వీరిద్దరు కూడా యూదులు, కాకపోతే వీరిద్దరు క్రైస్తవ విశ్వాసులయ్యారు. ఆయన రొమేనియా అనేటువంటి దేశంలో పుట్టాడు. రొమేనియాలోనే లూథరన్ చర్చ్కి పాస్టర్గా పనిచేసేవాడు. ఆయనను కమ్యూనిస్టులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు జైల్లో పెట్టారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మరి సబ్టెరేనియన్ ప్రిజన్ అంటే భూమి కింద లోపల మరి 35 అడుగుల కింద ఉండేటువంటి ఒక సెల్లో ఈయనను పెట్టారు. ఈయనకి మరి చాలా సంవత్సరాలు అసలు ఇంకొక మనిషిని చూసే అవకాశం ఇవ్వలేదు. 17 అవర్స్ ప్రతిరోజు 17 గంటలు బ్రెయిన్ వాష్ చేసేవారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆయనకు ఏమి చెప్పేవారో తెలుసా?
కమ్యూనిజం ఈజ్ గుడ్, కమ్యూనిజం ఈజ్ గుడ్, కమ్యూనిజం మంచిది. రెండవది క్రిస్టియానిటీ ఈజ్ డెడ్, క్రైస్తవ్యము మృతమైంది, క్రైస్తవ్యము మృతమైంది. మూడవది ఏంటి? గివ్ అప్, గివ్ అప్, వదిలేయి వదిలేయి వదిలేయి. ప్రతిరోజు మీ జీవితంలో మీరు రిచర్డ్ షూస్ లో కాళ్ళు పెట్టి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని అట్లా భూమి కింద 35 అడుగుల కింద పెట్టేసి మీకు ఇంకొక మనిషిని, ఇంకొక పుస్తకాన్ని, ఇంకొక విషయాన్ని మీకు అంటపడకుండా చేసి ఈ రకంగా 17 గంటలు ప్రతిరోజు మీకు మాటలు వినిపిస్తూ ఉంటే, అండ్ ఇంకొక మాట కూడా వినిపించేవారు, నోబడీ లవ్స్ యూ ఎనీమోర్, నిన్ను ఇంకా ఎవడు ప్రేమించటలేదు, నిన్ను ఇంకా ఎవడు ప్రేమించటలేదు. విమ్బ్రాండ్ అంటాడు, రాత్రి నేను పడుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు, కలల్లో కూడా గివ్ అప్ గివ్ అప్ గివ్ అప్, కమ్యూనిజం ఇస్ గుడ్, క్రిస్టియానిటీ ఇస్ డెడ్, గివ్ అప్ గివ్ అప్, నోబడీ లవ్స్ యూ ఎనీమోర్, ఇవే వచ్చేవి కలలు. అయినా కూడా దేవుడి కృపచేత 14 years తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఆయన మతిస్థిమితం అవ్వలేదు. అఫ్ కోర్స్ రిచర్డ్ విమ్బ్రాండ్ మీద దేవుడి యొక్క హస్తం ఉండింది. దేవుడు ఆయన్ని తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నాడు, అది వేరే విషయం. సో ఆయనకు ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం వారు చేశారు. దానియేలు అతని మిత్రులకు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనకు BTH 3 years కాదు, అప్పుడు కూడా బబులోన్ టైంలో కూడా, అంటే 2600 years బ్యాక్ కూడా వారు ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు పెట్టారు? 3 years. ఆ 3 సంవత్సరాలు వారి యొక్క మైండ్ని మార్చే ప్రయత్నం చేశారు. ఈ రోజున ప్రపంచంలో మన మైండ్ చేంజ్ చేసేటువంటి ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నాయి. మీడియా కావచ్చు, మూవీస్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మనకు నేర్పించేటువంటి టీచర్స్ కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే క్రిస్టియన్ పుల్పిట్స్ నుండి వచ్చేటువంటి చాలా టీచింగ్స్ ఈ రోజున దైవ విరుద్ధమైనటువంటివి. అవి మనల్ని లోకస్తులుగా తయారు చేస్తున్నాయి, దైవిక సంబంధులుగా తయారు చేయట్లేదు. కెంట్ హ్యూస్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, పెద్ద సంఘానికి పాస్టర్ గారు, ఆయన మరి తన పుస్తకంలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం గురించి ఆయన కామెంటరీ రాసినప్పుడు ఆయన ఏమని రాశాడో తెలుసా? అమెరికాలో ఒక పెద్ద డినామినేషన్ వారు నడిపించేటువంటి ప్రముఖ జాతీయ వార్తా పత్రికలో వారి యొక్క ప్రకటన వేశారంట. హోమోసెక్షువాలిటీ షుడ్ బి యాక్సెప్టెడ్ యాజ్ అ వేరియంట్ లైఫ్ స్టైల్. పురుష సంయోగం, స్త్రీ సంయోగం, అది ఇంకో రకమైనటువంటి జీవన విధానంగా మనం అంగీకరించాలి. అది అసహజమైనది కాదు, అది పాపము కాదు. దాంట్లో వారికి ఏ రోగము, అంటే వారికి జబ్బొచ్చి వారు రకంగా ప్రవర్తించుట లేదు. అది వారు జీవించే జీవన విధానం. సో క్రైస్తవ సంఘం దాన్ని వ్యతిరేకించకూడదు, దాన్ని కించపరచకూడదు, దాన్ని నిందించకూడదు, దాన్ని తప్పు పట్టకూడదు అని మిలియన్స్ ఉన్నటువంటి ఒక మెయిన్ లైన్ డినామినేషన్ దాని యొక్క పత్రికలో దాన్ని ముద్రించారు. అంటే మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుందా లేదా? హలో, 3వ దాంట్లోనికి మనం వచ్చేద్దాం. 5వ వచనం. ఇప్పటిదాకా 2 విన్నాం. ఏంటది? ఒకటి ఫారిన్ ల్యాండ్, రెండవది ఫారిన్ లిటరేచర్, ఫారిన్ లాంగ్వేజ్. ఫారిన్ లాంగ్వేజ్ అంటే నేర్చుకోవడం, ఫ్రెంచ్ నేర్చుకోవడం కాదు. మూడవది ద ఫారిన్ లైఫ్ స్టైల్. ఇది ఫారిన్ అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క దానియేలు అతని స్నేహితులకు, ఇశ్రాయేలీయులకు ఇది ఫారినే గనుక, వారికి ఎప్పుడు అది అలవాటు లేదు గనుక, వాటి గురించిన అవగాహన లేదు గనుక. 5వ వచనాన్ని మీరు చూస్తే, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. బబులోను భక్తిహీనమైనటువంటి ఒక దేశము, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలతో నిండుకున్నటువంటి దేశము. అక్కడంతా కూడా భక్తిహీనమైనటువంటి సిద్ధాంతాలు, భక్తిహీనమైనటువంటి లోక అవగాహన అండ్ భక్తిహీనమైనటువంటి జీవన విధానం. వారికి ఒకటే ఒక మంత్ర. ఆ మంత్రం ఏంటంటే, మీరు మీ శరీరాన్ని సుఖ పెట్టుకోవడానికి ఏమైనా చేయొచ్చు, ఎంత స్వేచ్ఛనైనా తీసుకోవచ్చు. అదొకటే వాడి మంత్రం. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ద ప్రెషర్ టు చేంజ్ ద వే వి లివ్. మనం జీవించే జీవన విధానాన్ని మార్చే కార్యక్రమం ఇది. జాన్ కాల్విన్ దీని గురించి, దానియేలు గ్రంథం గురించి కామెంటరీ రాశాడు, 1000 పేజీల కన్నా ఎక్కువ. దాంట్లో ఆయన ఒక మాట రాశాడు, నెబుకద్నెజర్కి ఒక విషయం తెలుసు, యూదులు మెడ వంచని తరము. అంటే యూదులు చాలా మొండివారు. ఈ మొండివారు తనకు రేపు దాసులుగా ఉండాలంటే మొదట వారిని విరవాలి. అండ్ ఇలాంటి మనుషులను విరవాలి అంటే వారికి చాలా విపరీతమైనటువంటి భోగమునకు అండ్ భోజనమునకు అలవాటు చేయాలి.
సో చెరపట్టబడినటువంటి వీరికి ఆ రకమైనటువంటి ఏర్పాటు చేశాడు. బబులోన్లో ఉన్నటువంటి రాజులు అండ్ రాజవంశీకులకు ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు వారి యొక్క భోజనపు బల్ల మీద విస్తృతమైనటువంటి బుఫే ఏర్పాటు చేస్తారనమాట. అనేక రకాలైనటువంటి రొట్టెలు తయారు చేస్తారు, అనేక రకాలైనటువంటి మాంసపు పదార్థాలు తయారు చేస్తారు. ఆ రోజుల్లో ప్రభుత్వం ఏమి నిషేధం పెట్టేది కాదు. ఆ పక్షిని తినొద్దు, ఈ పక్షిని తినొద్దు, ఆ జీవిని తినొద్దు, ఈ యొక్క ఫారెస్ట్ లాస్ ఏమి ఉండేవి కాదు. నెబుకద్నెజరే దానికి రాజు. సో కొన్ని సమయాల్లో 1000 రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి. వాటి లిస్టు కూడా మనకి చదవడానికి 15 నిమిషాలు పడుతుంది. అండ్ విస్తృతమైనటువంటి గ్రేట్ వెరైటీ టాప్ క్వాలిటీ వైన్స్ ఉంటాయి, మాదక ద్రవ్యాలు, మద్యపానానికి సంబంధించినటువంటి విషయాలు. దీంట్లో ఏముంటుందంటే వారు చాలా విలాసవంతంగా జీవిస్తారు, వారు చాలా విచ్చలవిడిగా జీవిస్తారు, అండ్ వారు ఎన్నోసార్లు హద్దులు దాటిపోతారు. సో రాజు ఆ రకమైనటువంటి భోజనానికి ఈ యొక్క చెరపట్టబడినటువంటి వారిని ఎందుకు అలవాటు చేస్తున్నాడు? మామూలుగా చెరపట్టబడినటువంటి వారికి ఏం పెడతారు? ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే వారికి ఒక రొట్టె ముక్కిస్తారు, కాసిన్ని నీళ్లు పోస్తారు, లేకపోతే ఏదో చచ్చిపోయినటువంటి దాన్ని తీసుకుని వచ్చి వండి సూపు చేసి వారి కప్పులో పోస్తారు. కనుక రాజు ఏం చేస్తున్నాడు? వీరికి ఆయన తినేటువంటిది పెడుతున్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కడుపు నిండా మనకు కావాల్సినటువంటి పదార్థాన్ని తింటే మనము చాలాసార్లు ఎక్కువ పెద్ద శోధనలకు గురి అయిపోతాం. సో ఈయన వారి పట్ల చేసినటువంటి ఒక కుట్ర ఏంటంటే, వారికి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేస్తే, వారు విచ్చలవిడితనానికి అలవాటైతే, వారు విశృంఖలంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఫస్ట్ వారి పంచేంద్రియాల మీద వారికి పట్టు అనేది పోతుంది. రెండవది, వారు వివేకాన్ని కోల్పోతారు. మూడవది, వారి జీవితము ఉద్రేకము అనేటువంటి దాని మీద కట్టబడ్డం మొదలవుతుంది. మనం 2 రకాలుగా జీవించవచ్చు. యూ కెన్ ఐదర్ లివ్ త్రూ ప్యాషన్ ఆర్ యూ కెన్ ఐదర్ లివ్ త్రూ రీజన్. వివేకంతో బ్రతకడం ఒక విషయం, ఉద్రేకంతో బ్రతకడం ఒక విషయం. అండ్ చాలామంది రోజున వివేకాన్ని కోల్పోయారు, ఉద్రేకంగా బ్రతుకుతున్నారు. సో నెబుకద్నెజర్ కూడా ఈ మనుషుల పట్ల ఆ రకంగా చేయడానికి ఆయన ఆనబూనాడు. వీరి యొక్క ఫ్యాకల్టీస్ అంటే వీరి మనస్సు కావచ్చు, హృదయం కావచ్చు, ఆత్మ కావచ్చు, దేహపు అవయవాలు కావచ్చు, అన్ని కూడా ఈ రకంగా చేస్తే అపవిత్రపరచబడిపోతాయి. వాడు బాగా తిన్నాడు, బాగా తాగాడు, అండ్ వాడికి అందుబాటులో మరి అక్కడ ఉన్నటువంటి రాజరికపు వేశ్యలు ఉంటారు. ఆ టైంలో వాడు కన్ను మిన్ను కానకుండా ఏ పాపమైనా చేయొచ్చు, వాడిని ఎవడు ఆపరు. సో ఈ రకమైనటువంటి ఫారిన్ లైఫ్ స్టైల్ ఇది దానియేలుకు కానీ అతని మిత్రులకు కానీ అలవాటు లేనటువంటి జీవన విధానం. వారు దైవికమైన భక్తితో దైవికమైనటువంటి రీతిలో పెరిగారు. సో ఈ భోజనం గురించి నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాము. అక్కడ ఆ భోజనాన్ని గురించి దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. దానియేలు ఏం తింటాను ఏం తాగుతానని 10వ వచనంలో చెప్పాడు. మీరు తెలుసుకుంటే అతని యొక్క అప్ బ్రింగింగ్ అంటే అతడు పెంపకం ఏంటో మనకు అర్థమవుతుంది. దానియేలు వారిని ఏమడిగాడు? నాకు భోజనానికి శాక ధాన్యములు, పానమునకు నీళ్లు ఇవ్వమని అడిగాడు. నీళ్ళే, ఇంకేం వద్దు నాకు, ఫ్రూట్ జ్యూస్ కూడా వద్దు, నాకు వైన్ వద్దు, ఫ్రూట్ జ్యూస్ కూడా వద్దు, జస్ట్ గివ్ మీ వాటర్ అండ్ వెజిటబుల్స్, దట్స్ ఎనఫ్. సో దాన్ని బట్టి డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఎంత సింపుల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి వచ్చారో అక్కడ అర్థమైపోతుంది. అండ్ వీరికి ఒక విషయం తెలుసు, ఈ రకమైనటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అడ్డుకోవాలో వారికి తెలుసు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు 1 కొరింథీ 9:27లో ఏమంటాడు? నా శరీరమును నేను నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సో వీరికి తెలుసు అన్నమాట, ఈ రకమైనటువంటి ఫారిన్ లైఫ్ స్టైల్కి మమ్మల్ని మేము అప్పగించుకోకూడదు. నెబుకద్నెజర్ సాతానులాగా మనుష్యులను వారి యొక్క ఉద్రేకాలకు బానిసలను చేయడానికి ఇష్టపూర్వకంగా ఈ ప్లాన్ వేశాడు. అండ్ ఈ రోజున మనం చూస్తే మన యువత కావచ్చు, మన పెద్దలు కావచ్చు, సాతాను మన ముందు పెట్టేటువంటి వీటికే మనం అలవాటు పడిపోతున్నాం. మనము చాలాసార్లు సంకల్పంతో బ్రతకకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే, ఏ మనిషి అయినా సంకల్పంతో బ్రతకాలి అంటే మొదట వదులుకోవడానికి ఇష్టపడాల్సిన విషయం ఏంటో తెలుసా? సుఖం. If you want to live a purpose-filled life, you must be willing to forego pleasure. ఎందుకంటే where there is a purpose, there cannot be pleasure. ఎక్కడైతే ఒక ఉద్దేశం ఉంటుందో అక్కడ సుఖం ఉండదు. అండ్ మన క్రైస్తవులు, మన సేవకులు కూడా సుఖానికి మరిగారు గనుక సంకల్పాన్ని వదిలేశారు.
అండ్ ఈ రోజున ప్రతి విధమైనటువంటి సుఖము మనకు అందుబాటులో ఉంది. నిన్నే ఒక సేవకుడు నాతో చెప్తున్నాడు ఏమని, ఈ రోజున చాలా మంది పోర్నోగ్రఫీకి బానిసలైపోయారు. వారు ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే అది వారిని శారీరకంగా సుఖ పెట్టడం కూడా పెట్టట్లేదు, వారిని కాస్త ఉద్రేకానికి గురి చేస్తోంది. తర్వాత వారు ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో వారిని వదిలేస్తుంది. అయినా కూడా వారిని వారం వెంబడి వారం కుక్క తన యొక్క మాంసపు ముక్క కొరకు ఎట్లా తిరుగుతుందో అట్లాగే వారు తిరిగేటట్టు చేస్తుంది అని పెద్ద ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది అవును కదా అనేసి. సో ఆ రకంగా మనం ఆలోచిస్తే ఒక వయస్సు అనేటువంటి తేడా లేకుండా మనుషులు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మనకున్నటువంటి టీచర్లు కావచ్చు, మనకున్నటువంటి పాలిటీషియన్స్ కావచ్చు, మనకున్నటువంటి ఎంటర్టైనర్స్ కావచ్చు, మనకున్నటువంటి స్పోర్ట్స్ హీరోస్ కావచ్చు, అండ్ మన యొక్క పేరెంట్స్ కావచ్చు, మన ముందు దైవికమైనటువంటి జీవన మాదిరిని పెట్టట్లేదు. మన ముందు వారు భక్తి గల విధానమును ఉంచట్లేదు. సో ఏమైపోతుంది, ఈ రకంగా మనం ఉన్నప్పుడు చాలా సులువుగా ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం. ఓ పాస్టర్ గారు, ఆయన పేరు జోన్స్, ఆయన చర్చిలో ఒక ముసలాయన నిద్రపోవడం చూశాడు. ప్రసంగం టైంలోనే ఆయన నిద్రపోతాడు. సో ఆ ముసలాయన పేరు బ్రౌన్, గ్రాండ్ ఫాదర్ బ్రౌన్. సో ఆ ముసలాయనకు ఒక మనవడు ఉంటే ఆ మనవడి దగ్గరికి పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, ప్రతి సండే ప్రసంగం టైంలో మీ తాత నిద్రపోతున్నాడు, నేను నీకు 50 సెంట్లు ఇస్తా, మీ తాత నిద్రపోకుండా ప్రసంగం వినేటట్టు కూర్చోబెట్టు అంటే తప్పకుండా పాస్టర్ గారు అన్నాడు. సో నెక్స్ట్ 4 సండేస్ చక్కగా ఆ పిల్లవాడు తాతను నిద్రపోనివ్వకుండా, తాత కొంచెం అట్లా కొనగ్గానే గిచ్చేవాడు. సో తాత నిద్రపోనివ్వకుండా ప్రసంగం అంతా వినేటట్టు చేశాడు. 5వ వారం తాత నిద్రపోయాడు, 6వ వారం తాత నిద్రపోయాడు, 7వ వారం ఇక పాస్టర్ గారు పిల్లోడి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి నీకు డబ్బు ఇచ్చాను 50 సెంట్లు మర్చిపోయావా అంటే, పాస్టర్ గారు మంచిది మీరు 50 సెంట్లు ఇచ్చారు, 4 వారాలు నేను మీ మాట విన్నాను. తర్వాత తాతగారు నన్ను అడిగారు, ఎందుకురా నన్ను ప్రసంగం టైంలో నిద్రపోనివ్వట్లేదంటే, నేను చెప్పాను పాస్టర్ గారు నేను నిద్రపోకుండా కూర్చోబెడితే 50 సెంట్లు ఇస్తాడు అని చెప్పాడు అంటే, తాత అన్నారు ఎవరికి చెప్పొద్దు, నన్ను నిద్రపోనిరా, $1 ఇస్తాను అన్నాడు. అందుకని 2 వారాల నుండి ఆయన్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన $1 ఇస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ఆ చిన్న పిల్లవాడు మనకు ఒక గొప్ప వివేకంతో కూడినటువంటి పాఠం నేర్పిస్తున్నాడు. అదేంటంటే, మనకు ఎవరు ఎక్కువ ఇస్తే వారి మాట మనం వింటాం. దేవుడు మనకు సుఖం ఎక్కువ ఇస్తున్నట్టు అనిపించకపోతే, లోకం మనకు సుఖం ఎక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తే, మనం దేవుడి వాక్యాన్ని, దేవుడి విషయాలను తుంగలో తొక్కేస్తాం అండ్ లోకం వైపు వెళ్ళిపోతాం. అది సత్యం కాదా? హలో, సత్యం కదా? ఒకసారి మీ యొక్క మనస్సాక్షిలోనికి మీరు తొంగి చూసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు అర్థమైపోతుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే ద ఫారిన్ లేబుల్. 6-7 వచనాలు. ఫారిన్ లేబుల్ అంటే వారి యొక్క గుర్తింపును, వారి యొక్క పేర్లను కూడా మార్చేశారు. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. పేర్లు ఎందుకు పెట్టారు? మీకు జ్ఞాపకం ఉండొచ్చు, ఒకానొక సమయంలో ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనంలో ఐగుప్తుకు ఫరో రాజుగా ఉన్నప్పుడు యోసేపు అనేటువంటి యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన కలకు అర్థం చెప్పాడు. వెంటనే యోసేపును ఆయన తన తర్వాత సెకండ్ ఇన్ కమాండ్గా హెచ్చించాడు. అండ్ నెక్స్ట్ పని ఏం చేశాడు? యోసేపు పేరు మార్చాడు. ఆ పేరుకి ఎన్నో అర్థాలు చెప్తుంటారు. ఒక అర్థం ఏంటంటే ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్, రహస్యములను బయలుపరచువాడు. ఇంతకు మీకు జ్ఞాపకం ఉందా యోసేపుకి ఏం పేరు పెట్టాడో? జఫెనాత్ పనేయా. సో దాని యొక్క అర్థం ఏంటంటే ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్, లేకపోతే ఇంకొక అర్థం ఏంటంటే గాడ్ స్పీక్స్, హీ లివ్స్, దేవుడు పలుకుతాడు, ఆయన బతికున్నాడు అని అర్థం. సో దానియేలు పేరును, దానియేలు అంటే నేను లాస్ట్ లెసన్లో చెప్పాను, గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నా న్యాయాధిపతి అనేటువంటి పేరును మార్చి ఏమని పెట్టాడు? బెల్ ప్రొటెక్ట్స్ హిస్ లైఫ్. బెల్ అంటే బబులోను దేవత, ఆ దేవత దానియేలును సంరక్షించును. బెల్తెషాజర్ అంటే దాని అర్థం అది. దాంట్లో బహుశా నాకు అనిపించింది కుటిలంగా ఈ మాట దానియేలుకు పదే జ్ఞాపకం చేస్తున్నారా? దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించలేకపోయాడు, కానీ ఇక నుండి బెల్ నేను రక్షిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది వచ్చి మనతో అంటుంటారు కదా, మీరు యేసుని నమ్ముకున్నారు, యేసుకు ప్రార్థన చేశారు, మీ రోగం పోవట్లేదు, ఒక్కసారి మా సైడ్ వచ్చి ఒక్కసారి మా పని చేసి చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక బిషప్ ఉండేవాడు, ఆయన ఎన్నికల్లో ఓడిపోతున్నాడు అన్నటువంటి వర్తమానం రాగానే ఒక మంత్రగాడిని పిలిపించి తన ఇంటి చుట్టూ మంత్రాలు వేయించుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరో చెప్పారంట, ఈ టైంలో అన్నీ మర్చిపోండి, మనం జయించడమే ముఖ్యం, సో మంత్రాలు వేయించుకున్నాడు. సో దానియేలుకు ఆ రకంగా పేర్లు మార్చేశారు. రెండవది హనన్య అంటే
యెహోవా నా పట్ల కృప చూపాడు అని అర్థం. శద్రక్ అంటే సూర్య దేవత చేత వెలిగించబడిన అని అర్థం అన్నమాట. సో ఒక రకంగా శద్రక్ అంటే మూన్ గాడ్ అని అర్థం, చందమామ దేవుడు అని అర్థం, ఎందుకంటే సూర్యుని ద్వారా ప్రకాశించేది చందమామ గనుక. మిషాయేల్ అంటే హూ ఈజ్ యాజ్ గాడ్, దేవుని వంటి వాడు ఎవడు అని అర్థం. ఆయనకి మెషాక్ అని పెట్టారు. మెషాక్లో అకు అనేటువంటి బబులోను దేవత పేరుంది. సో అకు లాంటి వ్యక్తి ఎవరు? అజర్యా అంటే యెహోవా నా సహాయకుడు, దాన్ని మార్చేసి అబెద్నగో అంటే నెబో అనేటువంటి దేవతకు సేవకుడు అని మార్చేశారు. దీన్ని ఏమంటారు తెలుసా? బాబిలోనైజేషన్ అంటారు. ఏమంటారు? బాబిలోనైజేషన్, ఇండియనైజేషన్, అమెరికనైజేషన్. మనకు కావాల్సిందేంటి? బైబిలైజేషన్. గ్రామర్ కరెక్ట్ కాదు కానీ నేను వాడేస్తున్నాను. నాకు ఎప్పుడు డిఎల్ మోడీ గుర్తుకొస్తుంటాడు. ఇక్కడ ఏంటి? ద ప్రెషర్ టు చేంజ్ అవర్ వర్షిప్. మనం ఆరాధించేటువంటి రీతిని మార్చేటువంటి ప్రయోగం జరుగుతోంది. ఈ హీబ్రూ యవనస్తులను వారి దేవుడు మర్చిపోయి, వారి యొక్క దేవుని ఆరాధనను మర్చిపోయి ఈ దేవతలకు, ఈ దేవుళ్లకు లొంగిపోయేటట్టు, ఈ కొత్త రీతిలోనికి వచ్చేటట్టు వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్బేనియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశము మరి ఇలాంటి పని చేసింది. దాన్ని అల్బనైజేషన్ ఆఫ్ నేమ్స్ అని అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అల్బేనియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అధికారులు వారి దేశం అంతటిని వారు సెన్సస్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో గ్రీకులు ఎక్కువ శాతం ఉన్నట్లు వారు గమనించారు. సో గ్రీకులు అల్బేనియన్లు కారు గనుక, గ్రీకులకు పేర్లు వేరుగా ఉంటాయి గనుక సదర్న్ అల్బేనియాలో అండ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అల్బేనియన్లు కానటువంటి వారందరినీ కూడా తీసుకొని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు, మీరు అల్బేనియా పేర్లు పెట్టుకోవాలి. 1966లో అల్బేనియా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రకమైనటువంటి ఒక తీర్పు చేసి ఒక శాసనాన్ని ప్రవేశపెట్టింది. మా దేశంలో అల్బేనియన్లుగా ఉండనటువంటి వారిని అందరినీ కూడా మేము తీసి తుడిపి వేస్తాం. సో ఇక్కడ ఉండాల్సినటువంటి వారందరూ కూడా అల్బేనియన్లుగానే ఉండాలి, వారికి అల్బేనియన్ పేరు ఉండాలి, అల్బేనియన్ గానే వారు ప్రవర్తించాలి. 68లో మరి వారి మధ్యలో ఒక మతపరమైనటువంటి స్థలం ఉంటే ఆ స్థలం యొక్క పేరును కూడా వారు మార్చేశారు. 75లో అల్బేనియన్ కమ్యూనిస్ట్ పార్టీ వారు ఇంకొక కొత్త శాసనాన్ని తీసుకుని వచ్చారు. అదేంటంటే మీకు పుట్టబోయేటువంటి పిల్లలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి పేర్లు పెట్టకూడదు, అల్బేనియా స్టేట్ ఐడియాలజీకి సంబంధించిన పేర్లు పెట్టుకోవాలి. అంటే ఈ యొక్క రాష్ట్రం దేనికి సాదృశ్యమో ఆ పేర్లు మీరు పెట్టుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, మీరేమనుకోకుండా. ఇంకా చాలా వదిలేశాను, లేకపోతే మనకు వారాలు ఎక్కువ అవుతాయి. వారాలు ఎక్కువ చేద్దామా, నిమిషాలు ఎక్కువ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అల్బేనియన్ యొక్క ఐడియా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పేర్లు మార్చేసి వారి పేర్లు నిత్యము మన యొక్క ఐడియాలజీ ప్రకారం, మన సిద్ధాంతం ప్రకారం వారు పెడితే వారిని మనం మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. వారు ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు. సో నెబుకద్నెజర్కి తెలుసు అన్నమాట, వీరి పేర్లు మార్చాలి, వీరి దేవుణ్ణి మర్చిపోవాలి, వీరి దైవిక విషయాలు మర్చిపోవాలి, వీరు మన యొక్క గుప్పెట్లోకి వచ్చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే తర్వాత లెసన్స్లో మనం చూస్తాం దాన్ని. దానియేలును మరలా మనం చూస్తే తర్వాతి అధ్యాయాల్లో కూడా ఆయనను మనము ఏమని ప్రస్తావించబడ్డం చూస్తాం. ఎలా సంబోధించబడ్డాడు? దానియేలుగానే సంబోధించబడ్డాడు. 6వ అధ్యాయంలో ముఖ్యంగా రాజైనటువంటి ఆ వ్యక్తి సింహముల గుహలో దానియేలు ఉన్నప్పుడు బెల్తెషాజరు అనలేదు, ఏమన్నాడు? దానియేలు అన్నాడు. సో అదేంటో తర్వాత మనం చూద్దాం, తర్వాత నేర్చుకుందాం. దానియేలు మాత్రము ఒక జీవము కలిగినటువంటి దేవుని సేవకునిగా కనపడతాడు. సో మొత్తం అంతా దీంట్లో మనం చూస్తే క్లుప్తంగా మనకు అర్థమయ్యేదేంటి? ఒక పరాయి దేశంలో వీరు చెరపట్టబడ్డారు అండ్ ఒక విగ్రహారాధనతో కూడినటువంటి విచ్చలవేడితనంతో నిండినటువంటి రాజమహలులో 3 సంవత్సరాలు దైవ విరుద్ధమైనటువంటి విద్యకు, భాషకు వీరు అప్పగించుకున్నారు. అక్కడ విస్తృతమైనటువంటి మూఢాచారం ఉండేది. వీరి చుట్టూ ఎప్పుడు కూడా అన్య జనాంగం ఉండేది అండ్ వారి యొక్క నైతిక లోపించినటువంటి జీవన విధానం వీరి కళ్ళ ముందు కనబడేది. అయినా కూడా వీరు మారలేదు.
అయినా కూడా వీరు మారలేదు. ద గ్రేట్ లెసన్ ఏంటంటే వీరు అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉండి కూడా వీరు మారలేదు. పరిస్థితులు వీరి పేర్లు మార్చాయి, కానీ పరిస్థితులు వీరి ప్రవర్తనను మార్చలేదు, పరిస్థితులు వీరి ప్రవృత్తిని మార్చలేదు. సో ఎప్పుడు అనొద్దు, నేనున్నటువంటి ప్లేస్లో క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టం, నా ఆఫీస్లో క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టం, నా కాలేజ్లో క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టం, బిజినెస్ వరల్డ్లో క్రిస్టియన్గా బ్రతకడం చాలా కష్టం. అది బిబ్లికల్ పదం కాదు, బిబ్లికల్ సత్యం కాదు. నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు నెబుకద్నెజర్ కోర్టులో కూడా క్రిస్టియన్గా బతకొచ్చు, నువ్వు ఫరో కోర్టులో కూడా క్రిస్టియన్గా బతకొచ్చు, నీవు సీజర్ కోర్టులో కూడా క్రిస్టియన్గా బతకొచ్చు, నీవు నీరో దగ్గర కూడా క్రిస్టియన్గా బతకొచ్చు, నీవు హిట్లర్ ముందు కూడా క్రిస్టియన్గా బతకొచ్చు. ఎక్కడైనా నువ్వు బ్రతకొచ్చు, ఎందుకంటే వారందరూ దేవుడి చేతుల్లో ఉన్నారు. అండ్ నువ్వు దేవుడి చేతుల్లో ఉంటే నువ్వే జయిస్తావు, వాళ్ళు కాదు. కానీ మనం ఆ రకంగా ఆలోచించం. మనం వెంటనే మనము యుద్ధానికి పోకముందే ఓటమిని అంగీకరించేస్తాం కదా. యుద్ధం చేయడానికి మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం అంత బలహీనం అయిపోయాం. సో వీరు ఆ రకంగా నిజమైన దేవుని యొక్క నమ్మకమైనటువంటి సేవకులుగానే ఆ దేశంలో ఉన్నారు. సో దానియేలును చెరపట్టాడు, కానీ దానియేలును చెరపలేకపోయాడు, చెడగొట్టలేకపోయాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మా జీవితాల్లో మేము కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల చేత, సాతాను చేత, అనేక విషయాల చేత చెరపట్టబడకుండా అండ్ మేము చెరిపివేయబడకుండా, చెడిపోకుండా మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడడానికి, మాకు గొప్ప విజయము, అత్యధిక విజయం ఇవ్వడానికి మీరున్నారు. మీ యొక్క ఆత్మ ఉన్నాడు, మీ వాక్యం ఉంది, మీ సంఘం ఉంది. కనుక మేము మీ వాక్యంలో నేర్చుకునేటువంటి ప్రతి సత్యమును మా జీవితాలకు అన్వయించుకొని మేము ఆ ప్రకారం మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి కృప దయచేయండి. మీరే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు గనుక మా యొక్క మనస్సును, మా యొక్క హృదయమును, మా దేహమును, మా జీవితమును, సాక్ష్యమును మేమున్నటువంటి పాపిష్టి ప్రపంచంలో పరిశుద్ధముగా ఉంచమని, అలాంటి కృప ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.